వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆలయాలకు సంబంధించి ఒక మంచి పని చేశారు. ఆ పని ఇప్పుడు చాలామందికి ఆదర్శంగా కూడా ఉండేటువంటి పని అని కూడా చెప్పుకోవచ్చు. ఏం చేశారు, ఏమనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన పేజ్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైనటువంటి సెంటిమెంట్ ఉండేది. ఆయనలో భక్తి భావాలు అధికం. జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారాహి యాత్రను ముందు ఆయన తెలంగాణలో మనకు ఆ ఆలయాన్ని తరచుగా తెలంగాణని ప్రారంభించారు. ఆ ఆలయానికి తరచుగా వెళ్ళేవారు. అదే ప్రసిద్ధి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. జగిత్యాల జిల్లాలో ఉంది. అప్పట్లో ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వారు పవన్ కళ్యాణ్ గారు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆయన పూజలు కూడా చేసేవారు. అయితే ఇప్పుడు అదే ఆలయానికి ఏకంగా 30,00,00,000 ఇప్పించారు పవన్ కళ్యాణ్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ నిధులు మంజూరు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే పవన్ ప్రత్యేకమైనటువంటి సిఫార్సుతోని ఆ నిధులు కేటాయించినట్టుగా కూడా దేవాదాయ వర్గాలైతే చెప్తున్నాయి. దీనిపైన అధికారికంగా త్వరలో ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందని, ఒక ప్రత్యేక సెంటిమెంట్ అనేది కూడా పవన్ కళ్యాణ్‌కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మీద కూడా ఉందని, ఆ ఆలయం ఒక ప్రత్యేకమైనదిగా, సెంటిమెంట్‌గా ఆయన రాజకీయ జీవితం పలుమార్లు ఈ ఆలయాన్ని గూడా సందర్శించుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో కూడా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ ప్రారంభ సమయంలో కూడా ఇక్కడ పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు కూడా వారాహి వాహనానికి ఇదే ఆలయంలో కూడా పూజలు కూడా చేశారు. అంతటి సెంటిమెంట్ ఉన్నటువంటి ఈ ఆలయంకు పవన్ కళ్యాణ్ గారు 30,00,00,000 కూడా దేవస్థానం టీటీడీ దగ్గర నుండి కూడా వచ్చే విధంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత ఏడాది ఆలయ సందర్శన సమయంలో ఏపీకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆలయ అభివృద్ధి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. భక్తుల సౌకర్యార్థం వసతి కోసం 100 గదులు, అలాగే దీక్షా మండపం నిర్మాణానికి 30,00,00,000 కూడా టీటీడీ నిధుల నుంచి కూడా వినియోగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2024 జూన్‌లో వారాహి దీక్షలో భాగంగానే కొండగట్టుకు వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కూడా దేవస్థానం దుస్థితిని కూడా పవన్ కళ్యాణ్‌కి కూడా వివరించారు. అప్పట్లో సానుకూలంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీటీడీ నుంచి కూడా నిధులు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అంత మహిమ కలిగినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దయ అందరికీ ఉండాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్‌ని, ముఖ్యంగా మన పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.